సో ఇవాళ రిచ్మండ్ లో బంగారం బాబు గుర్తున్నాడా? బంగారం టెస్లా సైబర్ ట్రక్ మొత్తం చూసారు కదా. లైటింగ్ చూసారు ఎలా ఉందా? అసలు మామూలుగా లేదు, అసలు ఏదో లెవెల్లో ఉంది. ఫస్ట్ టెస్లా సైబర్ ట్రక్ రైడ్, అందులోని 24 క్యారెట్ గోల్డ్ తోని. సో ఈ వీడియో మామూలుగా ఉండదు. మొత్తం ఇంకా అందులోని 150 ఎకరాలు ఫామ్ వచ్చిన విలేజ్ లోని. ఇవ్వండి మనోడు మిస్టర్ శేఖర్ రెడ్డి, బద్వేల్ బాబు. చూసారు కదా. సో ఆయన భాష అన్నమాట, రిచ్మండ్ భాష అంటారు ఆయన, శేఖర్ రెడ్డి. సో ఆయన బర్త్డే. సో ఇదిగోండి మన హీరో బర్త్డే శేఖర్ భాష. ఎన్నో బర్త్డే చెప్పొచ్చా? మొత్తం 6 మేకలు కోసారంట. రాయలసీమ గొడ్డు కారం పెట్టినట్టున్నారు. వామ్మో, ఈ మటన్ అయితే అసలు చాలా కారంగా ఉంది. తర్వాత ఎక్కువ కారం తిన్న వాళ్ళకి మైల్డ్ మటన్. అసలు ఏముందంటే టేస్ట్ అదిరిపోయింది అసలు. సో పార్టీ అయితే ఆయన 150 ఏకర్స్ ఫామ్లోనే చేశారు. చూడండి, ఒక చిన్న జాతర లెవెల్లో ఉంది మొత్తం అంతా. క్రౌడ్స్ అయితే ఎంతమందో నేను కౌంట్ చేయలేదు, కానీ చూడండి ఒక జాతర లెవెల్లోనే ఉంది ఆయన బర్త్డే పార్టీ. 4 క్యారెట్ గోల్డ్ తోని సైబర్ ట్రక్. క్యాక్ ఉందంటే క్యాక్ ఉంది అసలు. అసలు సన్లైట్ లో అసలు ఒక్కలాగా షైన్ అవుతుంది గోల్డ్. ఇదిగోండి మొత్తం ద బీస్ట్. మనోడు నువ్వు ఆన్ చేయకుండానే తిరుగుతున్నాడు. ఎవరిని చూసి చెప్తారు నాయన? సౌండ్ బాగా వస్తుంది, జాగ్రత్త. అవునా? ఓమ్మో, చాలరా బాబు, చెవులు పేలిపోతున్నాయి. ఏంటి గన్ను? ఒకసారి చక్కెర ఇది ఏంటిది? 9mm. చూడండి, ఒరిజినల్లోనే ఒక సైబర్ ట్రక్ పెట్టుకొని ఒక గన్ను కూడా వేసుకొని, ఇది ఎందుకు ఉండాలంటే ప్రొటెక్ట్ ట్రక్ దుబ్బకెళ్ళిపోవాలంటే పేల్చేయడమే. ఓకే, ఇందా షూట్ చేసావు కదా, ఎక్కడ మనిషి ఉంటే పోతాడు. నా పర్మిషన్ లేకుండా వచ్చింది కదా పోటీ అంటే. ఈ టెస్లా సైబర్ ట్రక్ వీడియో మీరు అందరూ చూసుంటారు. జస్ట్ ఇవాళ ఆయన బర్త్డే కాబట్టి రీఇంట్రడక్షన్ లాగా ఆ పాత వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ రిచ్మండ్ లో బంగారం బాబు గుర్తున్నాడా? బంగారం టెస్లా సైబర్ ట్రక్ చూసారు కదా. సో ఆయన భాష అన్నమాట, రిచ్మండ్ భాష అంటారు ఆయన, శేఖర్ రెడ్డి. సో ఆయన బర్త్డే. సో ఆయన ప్రతి బర్త్డే సూపర్ యూనిక్గా ఆయనకున్న 200 ఎకరాల ఫామ్లో జరుగుతుంది. సో నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేనేమో వెళ్తానా లేదా నాకు ఐడియా లేదు, ఎందుకంటే నాకు ఏవో పనులు ఉన్నాయి. కానీ ఈ బర్త్డే అయితే మిస్ అవ్వకూడదు. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాను, ఆ ముందు ఇయర్ మిస్ అయ్యాను కదా. సో ఈ ఇయర్ కూడా మిస్ అవ్వలేదు, 2 ఏళ్ళు మిస్ అయిపోయాను. ఒక్కసారి ఆ ధూమ్ ధామ్ గ్రాండ్ గ్యాలా ఫీట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మా అశోక్ బాబు వస్తున్నాడు తీసుకెళ్ళడానికి. సో అశోక్ తోని వెళ్ళి అక్కడి నుంచి మొత్తం చూద్దాం అసలు ఆ ఫామ్ లోని ఏ లెవెల్లో పార్టీ చేస్తారు, ఏ విధంగా బ్లాక్ బస్టర్ పార్టీ ఉంటుందో చూద్దామని. ఓకేనా, వెళ్దామా? సో నాకు నిజంగా కొంచెం బిజీ, కానీ మీ అందరికి చూపించాలి కాబట్టి మా వాడిని లాస్ట్ టైం చూసారు కదా, ఆ టెస్లా సైబర్ ట్రక్ గోల్డ్ బంగారం ట్రక్, అది ఎంత అవసరం ఉంది. ఆయన ఫామ్లోని షూట్ చేశాడు. ఆ వీడియో కూడా పెట్టాను. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఇక్కడ తమ్నెల్ పెడతాను, ఆ వీడియో చెక్ చేయండి. అది సూపర్ వైరల్ వెళ్ళింది. అంతేకాకుండా ఆయన బద్వేల్ నుంచి కాబట్టి బద్వేల్ పేజీలు కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని ఒక లెవెల్లో వెళ్ళలేదు. సో ఇవాళ ఆ గ్రాండ్ గెలా సెలబ్రేషన్, ఆ పార్టీ బర్త్డే పార్టీ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకేనా, రెడీనా? వావ్ అనిపించుకోవడానికి రెడీనా? సో వెళ్దాం చూడడానికి. ఓకేనా. సో అమెరికాలో టైము రాత్రి 8:10. సో చెప్పా కదా, సమ్మర్ ఎండుకు వచ్చేసింది కాబట్టి 8కి చీకటి అయిపోతుంది. ఇదిగోండి మా తెలుగు జాతి వజ్రం కొత్త కారు కొనుక్కున్నాడు, మోడల్ ఎక్స్. బా అబ్బా బా, ఆటోమేటిక్ ఓపెన్ అవదా? అవదా? అయ్యా, నేను ఇక ఆటోమేటిక్గా మోడల్ అవుతుందేమో అనుకున్నా. ఇది తెలుసు కదా, జాతిరత్నం, తెలుగు జాతిరత్నం. నువ్వు ఇంకేదో అనుకున్నావేమో. ఎలా ఉన్నావు అశోక్? చాలా రోజులు కనిపించా, మా అదృష్టం. నీకు తెలుసు కదా మా అశోక్ బాబు, మా క్యూట్ బాబు. ఇంకా 30th బర్త్డే అయిందిరా నీకు?
అవలేదా? చెప్పా క్యూట్ బాబు అన్నమాట, అందరిలోకి చిన్నపిల్లడు కానీ చాలా శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు సినిమా ఈయన చూసి తీశారన్నమాట. అంతేనా? ఏమంటాదేనా? ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? లాస్ట్ టైం వెళ్ళాం కదరా ఫామ్ కి. చెప్పు శేఖర్కి విష్ హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే శేఖర్. హ్యాపీ బర్త్డే శేఖర్. ఎన్నో బర్త్డే తెలుసా? భాష తెలుసా ఎన్నో బర్త్డే? బర్త్డే 25 26? భాషదా? నువ్వు 30 అయినప్పుడు ఆయనకి 30 ఉంటాయి కదరా? ప్రాబ్లీ ఎంత అంతేనా? సో ఇప్పుడు వెళ్తున్నాం ఆయన ఫామ్. లాస్ట్ టైం ఆయన టెస్లా సైబర్ ట్రక్లో వెళ్ళాం కాబట్టి నాకు కూడా తెలియదు. అడ్రస్ ఉందా? ఓకే వెళ్తున్నాం గైస్. ఇప్పుడు 8:22 ఇదిగో వెళ్తున్నాం. లాస్ట్ టైం వీడియో మీరు తమ్ముళ్ళలో చూడండి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం పార్టీకి. పార్టీ ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు ఈ పార్టీకి అశోక్? వెళ్ళలేదు ఒకసారి లేవా? నేను ఎప్పుడు ఈ లొకేషన్ పార్టీ వెళ్ళలే. అంటే ఆ పార్టీ ఎలా చేశారు ఏంటి ఒక ధూమ్ధాంలో అసలు అయితే నాకు నేను లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ కూడా వెళ్ళలేదురా. కానీ ఇయర్ చూద్దాం అసలు మన శేఖర్ రెడ్డి అంటే ఒక లెవెల్లో ఉంటుంది కదా. 100%. నువ్వు ఫుల్ తాగేస్తావు, నేను ట్రై చేయాలా రిటర్న్ లో? ఎక్కువ తాగదు. తాగవా? సో అదిగోండి మా ఇప్పుడే షార్లట్స్విల్ వెళ్ళి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో వర్జీనియా లోకల్ ఫారెస్ట్ లోని. ఇది మీకు డే టైంలోనే లాస్ట్ టైం వీడియో చేశాను కదా, అది వేరే మిస్ అయితే మళ్ళీ చెక్ చేయండి. సూపర్ ఉంటుంది మనోడి ఫాము. డ్రోన్ కూడా వేసినట్టు గుర్తు నాకు. ఇప్పుడైతే చీకటిగా ఉంది కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇవ్వండి ఫామ్ లోకి వెళ్ళిపోతున్నాం. దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అవుతుంది పార్టీ ధూమ్ధామ్గా. చూడండి ఇది మొత్తం మనోడిదే. ఎన్ని ఎకరాలు రా? 200? మర్చిపోయాను. 150 ఎకర్స్, 150 ఎకరాలు. సారీ, నేనే వీడియో చేశాను, నేనే మర్చిపోయాను. ముందుకి కారు ఉంది ఇదిగోండి. మొత్తం ఇదే దూరం కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇదిగోండి గైస్ పార్టీ అట్మాస్ఫియర్ ఫుల్గా. నీకెలా తెలిసిందిరా? ముందోడు కూడా అడిగాని. హోండా ఒడిసీ ప్లస్ లోకల్ హోండా ఒడిసీ అంటే బేసిక్ ఎడతారా? టైంలో ఈ రోడ్ ఆ రోజుల్లో హోండా ఒడిసీ, ఇప్పుడు టెస్లా కదరా డిఫాల్ట్. ఒడిసీ బాగుందిరా మోటార్ బై. ఇది తీసుకొని కొంచెం ఎత్తుకుంది కదా, నైస్. సో వచ్చేసాం పార్టీ అవెన్యూకి. అసలు పార్కింగ్ లేదనుకున్నా, అన్ని కార్లు దాటుకొని ఇది ముందుకు పార్క్ చేసాం. సో మొత్తం ఒక 100 కార్లు దాటి ఉన్నాయి మేము వచ్చేసరికి. సో వెళ్తున్నాం, అదన్నమాట విషయం. చూద్దాం. సో ఇదిగోండి మన హీరో బర్త్డే శేఖర్ భాష. ఎన్నో బర్త్డే చెప్పొచ్చా? 49. అయితే 50 బర్త్డే ఎలా ఉండబోతుంది? ఇమాజినేషన్. సూపర్ బ్రో. 49. అబ్బా కత్తి కదా ఇంకా. సో ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి? వినపడదులే, నువ్వు మాట్లాడండి. మసాలా విల్స్. సో ఇదిగోండి మన శేఖర్. మళ్ళీ మన బంగారం బాబు, బాద్షా, బద్వేల్ బాబు. ఎన్ని పేర్లు పెట్టాలా అన్ని పేర్లు. అంత మటన్ కావాలి అంత మటన్. ఎన్ని మేకలకు వచ్చావు? 6 మేకలు. అమ్మా ఏరా అశోక్, అంటే నీ బర్త్డేకి 8 కొయ్యాలరా పోటీ. ఆయనకి ఆపోజిట్ పార్టీ కాబట్టి నువ్వు. అర్థమైందా? ఏంటిది వర్సాచి బంగారం బాబు అంటే బంగారం షర్ట్ వేయాలా? ఎంతమంది ఇచ్చి ఉంటారు ఇవాళ మొత్తం? ఎంత? ఎన్ని టేబుల్స్? కదా ఎంత ఎక్స్పెక్టెడ్? 300, 400, 200, 250. సో అందరూ హ్యాపీ బర్త్డే. ఓకే అందరూ హ్యాపీ బర్త్డే భాష, హ్యాపీ బర్త్డే శేఖర్ రెడ్డి అని కామెంట్ పెట్టండి. ఆల్ రైట్ శేఖర్. ఏంటి దాల్మోర్? ఏంటి అది విస్కీనా? కనబట్లేదు చీకటి చేడుకుంది. వెజ్ బిర్యానీ. ఓకే నెక్స్ట్ ఉండదు. మటన్ కర్రీ. మటన్ 6 మేకలు కోసాడంట. చికెన్ కర్రీ. అది చికెనా? సో మటన్ ఉంటే చికెన్ అక్కర్లేదేమో. ఎన్ని మటన్లు రా? కాదు ఈ మటన్కి ఈ మటన్కి ఏంటి తేడా? ఓ అంతేనా? ఇది పీనట్స్, ఇది ఇవి ఫ్రై చేసిన పీనట్స్, ఉడకబెట్టిన పీనట్స్. ఇది చనా. ఇది ఎన్ని రకాల పీనట్స్ రా? ఇదేంటిది? హల్వా.
హల్వానా మరి డెజర్టే కదా కరెక్టరా హాయ్ వైట్ రైస్ ఎగ్జాక్ట్లీ మన వచ్చిందే దీనికి 6 మేకలు కోసారంట. అశోక్ గడ్ బర్త్డేకి 8 మేకలు కోసాడు అంతేనా? నా బర్త్డేకి 20 కోస్తా. ఇమాజినరీ మేక ఉండేది ఎప్పుడు లేదు. ఇది షింప్ ఉండేది ఇక్కడ. అది షింప్. ఇది షింపేనంటారా? సో ఇవి ఎపిటైజర్స్. మీకు గుర్తుందా, నేను మసాలా వీల్స్ అని ఒక వీడియో చేశాను. సో ఈ వెనకాల ఉన్నది ఆ మసాలా వీల్స్ మొత్తం బండి తీసుకొచ్చారు. సో 6 ఎపిటైజర్లు అనమాట. 3 నాన్ వెజ్ ఎపిటైజర్లు, 3 వెజ్ ఎపిటైజర్లు. అదే ప్రస్తుతానికి రీలోడ్ నేను వచ్చేసరికి రీలోడ్ అవుతున్నాయి, అందుకని రికార్డ్ చేయలేకపోతున్నా. అదిగోండి ఇక్కడ రొయ్యలు, ఆ తర్వాత చికెన్, తర్వాత ఇంకేదో ఉంది. ఆ వెజ్ ఏమో చీజ్ పఫ్స్ అనుకుంటా. సో అవి 3 రకాలు, ఇవి 3 రకాలు చేశారు. మళ్ళీ నా మసాలా వీల్స్ గుర్తుంటే మసాలా వీల్స్ అని టైప్ చేయండి. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకవేళ చూడకపోయి ఉంటే. మొత్తం మొబైల్ మసాలా వీల్స్ అన్నమాట, మొబైల్ కిచెన్ లాగా అది. ఏం తెలుసు కదా మా అన్న కొండలరావు. కొండల 2 రావా? ఏవి రావు? కొండలు రావా ఏవి రావు? సో అది మా అన్న బై బర్త్. మా అన్న పుట్టినప్పుడే ఇద్దరు పక్క వార్డులో పుట్టావు. జుడవా. నువ్వు మా అన్నలుగా అవుతావు అయితే. అంటే నువ్వు పుట్టిన 11 ఏళ్ళకి నేను పుట్టాను అదే హాస్పిటల్ రూమ్ లో. అంటే 11 years 10 years నీకు నాకు తేడా? అలాగే. సో అదివ్వండి హూజు. అరే నువ్వు మాత్రం వచ్చేస్తారా టైంకి తాగడానికి? ఫోటో కదా వీడియో. ఆయన పేరు గురూజీ, ఈయన పేరు శిష్యుడిజీ. అంతేనా? గాంధీజీ. సో ఇది మాట ఒక మేళ లెవెల్లో చూసారా. ఇవాళ వినాయక చవితి ఇది ఉంది కదా, నిమజ్జనం. సో అందుకని కొంచెం క్రౌడ్ తర్వాత లేట్గా వస్తారు. సో ప్రస్తుతానికి అందరూ ధూమ్ధామ్ లాగిస్తున్నారు. అక్కడైతే ఎపిటైజర్లు ఒక 3 నాన్ వెజ్, 3 వెజ్. చూసారు కదా మసాలా వీల్స్. మన ఇంతకుముందు చేసాం వీడియో, గుర్తుందా మసాలా వీల్స్ అని? ఆ మసాలా వీల్స్ బండి వచ్చేసింది. సో అది మాట విషయం. చూసారా మా గురూజీ. తర్వాత గురూజీ వాళ్ళ అబ్బాయి లాంటి అశోక్ నాకు తమ్ముడు. ఇందాక మన తెలుగు జాతిరత్నం అని చెప్పాం కదా, ఈయన కారులో వచ్చాను. అది గురూజీ మీ మాటలు వినపడమేమో, ఎందుకంటే ఇది కావాలి కదా. బట్ ఇట్స్ ఓకే. అంటే నేను మాట్లాడతాను. చెప్పండి, మీరేం చెప్తే నేను కమ్యూనికేట్ చేస్తాను. నా తమ్ముడు అని చెప్పు. తమ్ముడు గురూజీ తమ్ముడు. ఎలా ఉంది శేఖర్ రెడ్డి పార్టీ? బాగుందా? సూపర్. సో మొత్తం మీరు మటన్ తినరు, నేనేదో మటన్ లాగించేసాను. ఒక కారం మటన్, ఒక మైల్డ్ మటన్, ఒక సాఫ్ట్ మటన్ అన్ని లాగించేసాను. మీరేం తిన్నారు? పకోడీ. ఇంకా చాలా ఉన్నాయి కదా ఎపిటైజర్లు వెజిటేరియన్. అవేది ఇవి ఉన్నాయి కదా, పల్లీలు, బేబీ కార్న్. ఓకే, హ్యాడ్ ఎ గుడ్ టైం. yes. He got a job. He wanted to be in investment banking. Tia is a before. She does the dishes before every meal. Phil and after. He does the సో ఇది మాట మన శేఖర్ రెడ్డి బర్త్డే ఒక చిన్న మేళ జాతర లెవెల్లో అయింది. మొత్తం ఇక్కడ ఇంటి నుంచి ఆయన ప్లేస్ 18 miles దూరంలోని. సో లోపల లాస్ట్ టైం మనం చూసాం కదా ఒక షాక్ లాంటిది, అది మొత్తం ఇంప్రూవ్ చేశాడంట. కాకపోతే ఇప్పుడు రాత్రి అయిపోయింది, పార్టీలు ఉన్నాడు కాబట్టి అవ్వలేదు. ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలుంటే డెఫినెట్లీ చూసాం. సో ఇప్పుడు బర్త్డే కేక్ అయిపోయాక మనం ఇంకా నెక్స్ట్ నుంచి. సో హ్యాపీ బర్త్డే శేఖర్ వన్స్ అగైన్. lighting. Yes.
సో చూసారా గైస్, పార్టీ అయితే అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాం. ఇంకా రాత్రంతా అవుతుంది, 12 గంటల వరకు. అసలు అందరు డిస్పర్స్ అయిపోయాక ఎంతమంది చూడండి. ఏదో ఒక మేళా స్టైల్లో ఉంది మనోడు బర్త్డే అది మాట. సో మసాలా స్ట్రక్ చూసారు కదా అది. సో ఇంక వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోయింది నాకు కూడా. సో లివింగ్. సో అయిపోయింది పార్టీ బ్రహ్మాండంగా ధూమ్ ధామ్. అసలు ఒక బ్యాక్ యార్డ్లో చేస్తే ఎలా ఉంటుందంటే పెద్ద మేళలాగా, ఇంత ఓపెన్ గ్రౌండ్లో కాబట్టి అయినా కూడా ఇంత మ్యాసివ్గా కనబడింది కదా. మీరు ఎస్టిమేట్ చేసుకోండి, ఒక 200 నుంచి 300 మంది అమెరికాలో నాన్ స్టాప్ ఫుడ్తోని అద్భుతంగా అయిపోయింది. సో ఇది మాట పార్టీ. ఓకేనా గురుజీ, లెట్స్ గో. చూసారా ట్రాఫిక్ రద్దీ, బయటికి వెళ్ళడానికి ఒక మేళాలోంచి బయటికి వెళ్తున్నట్టు ఉంది. చూసారా, ఇందాక రికార్డ్ చేయలేదు యాక్చువల్లీ. వచ్చినప్పుడు మొత్తం ఫార్మ్స్ లోకి జనాలు చూసారా. ఇది మాట మా శేఖర్ రెడ్డి పార్టీ అంటే. బద్వేల్ బాబా మజాకా. ఇది ఏనా, అది డిఫాక్ చేయరా? డిఫాక్ లేదా? కానీ టెస్లాలో ఉండదేమో ఫాగ్ అని. 2 టెస్లాలు ఉన్నాయి. బాగుందా పార్టీ? ఓకే గైస్, అయిపోయింది. నౌ టైమ్ టు గో హోమ్. కానీ ఒక లెవెల్ చలి ఉంది. ఫైర్ ప్లేస్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఫైర్ పిట్లు సరిపోయింది. కానీ బాగా చలి ఉంది కదరా. అందుకే చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో బేసిక్గా మన ఇంటి నుంచి 16 మైళ్ళు చూడండి, అంతా ఫారెస్ట్ ఏరియాలోని, ఏదో నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళిన ఫీలింగ్ మాట. సో పార్టీ అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. ఒక మినీ రిచ్మండ్లో గెట్ టుగెదర్లా అందరినీ కలవడం అయింది కదా. సో అనుష్క ఇప్పుడు ఇంటికి వెళ్ళి అనుష్క సింబాతో కొంచెం టైం స్పెండ్ చేసి, రేపు అనుష్క ఏమో మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. రేపు తనకి డ్రాప్ చేయాలి ఎయిర్పోర్ట్లో. సో అదనమాట విషయం. సో గ్రేట్ పార్టీ వన్స్ అగైన్. సో ఇవాళ షాపింగ్ అయిపోయింది. కొత్త ఐప్యాడ్. ఇదేంటంటే ఈ ఐప్యాడ్కి వైఫై ప్లస్ సెల్యులర్ అనమాట. సో ఎవరికైతే గిఫ్ట్ ఇస్తున్నానో వాళ్ళు వైఫై ఒకటి కాదు, వైఫై ప్లస్ సెల్యులర్ కావాలని. సో యాపిల్ స్టోర్కి ఎన్నిసార్లు రా బాబు అయిపోయింది. సో యాపిల్ స్టోర్ అయితే తండాలు ఎంత బిజీగా ఉందంటే ఏంటో మరి, అందరూ యాపిల్ ప్రొడక్ట్స్ కొనేస్తున్నారు. ఎంత బిజీ ఉంది అసలు, కొత్త ఐఫోన్ రాకుండా ఎంత బిజీగా ఉంది. సో మన షాపింగ్ అయిపోయింది, వెళ్ళిపోదాం. డన్. అది గైస్, ఇంకా చాలా అయిపోయి, ఇంకా నో మోర్ ఐప్యాడ్ బైక్ అనుకుంటా. మరి 5 ఐప్యాడ్లు ఏంది ఆయన ఒక నెల. సో మాల్లో బ్యూటిఫుల్ టైం చూసారు కదా. ఇవాళ పార్టీకి వెళ్ళిపోతున్నాం, తెలిసిందే మీకు. సో బాగుంది, వెదర్ బాగుంది, క్లైమేట్ బాగుంది, అంత వేడిగా లేదు. ఇవాళ సినిమా కూడా ఏదో ఉంది అని వచ్చింది కదా, స్వాతి అని ఏదో సినిమాకి వెళ్దామని. ఏం సినిమా చెప్పింది పేరు, నేను మర్చిపోయాను అప్పుడే పేరు. శ్రీదేవి కూతురు, ఆవిడ పేరేంటి, జాన్వీ కపూర్ దిన్ను, తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా. అది ఇక్కడ చెస్లు ఆడుకుంటున్నారు మాల్లో. అదన్నమాట. సో ఇవాళ మనది జామ్ ప్యాక్డ్. సో పార్టీ, మా శేఖర్ రెడ్డి పార్టీకి వెళ్ళాలి. యాపిల్ ఒక పని అయితే అయిపోయింది, సంతోషం. సో ఇంటికి వచ్చేసరికి సింబగాడు పిచ్చోళ్ళగా ఆడుకుంటున్నాడు, ఆడమట్టిగాడు. సో లాస్ట్ డే ఇవాళ, మళ్ళీ అనుష్క వెళ్ళిపోతుంది రేపు. సో ఇది మాడ ఈ వీడియో. ఈ పిచ్చోళ్ళగా ఆడుతున్నాడే, చిన్న బేబీ లాగా. అడే బేబీ. సింబా మాకు మనవడిస్తావా? ఇండియా ఆపుతారా? సింబా మనవడిస్తావా? ఐరిస్ అనండి. ఐరిస్ అమ్మా, ఇంక చాలు రా, ప్యాకెట్ ఇచ్చి అప్పుడే సగం తినేసేవే. ఇందులో నీ రాస్బెర్రీ ఒకటి ఉంటుందా, ఇంకేమైనా ఉంటుందా? There's strawberry, but the strawberry ones are too big in my opinion. And the dark chocolate, there's pineapple. It's just a pina colada. ఈ ప్యాకెట్ Literally eating one. ఒక ప్యాకెట్ ఎంత?
Like $7. $7 It's so healthy. $7 ప్యాకెట్ లాగించేస్తున్నావా? That's why it's 7. It's raspberry. Imagine how hard it is to make this. Each $7. individual wrapped raspberry. సింబగాడికి ఏది ఇవ్వట్లేదు, ఆడికి ఇవే ఒకటి చాక్లెట్ తినకూడదు. బిస్కెట్ ఇవ్వండి, ఆడికి ఏదో ఒకటి తీసురా ప్లీజ్ ప్లీజ్ అమ్మ, మన తింటున్నా ఆడికి ఎంతేవే ప్లీజ్ అమ్మ. అది మంచిది కాదు బాడీకి. అమ్మా అలా కూర్చొని చూస్తున్నాడు పాపం చిన్నబాబు. చాట్ చేసుకోవా అనుషాకి? సిమనా నీకేం కావాలి చెప్పు, తెస్తాం. నీకేం కావాలి చెప్పు. ఆడికి మీట్ ఇవ్వమ్మా, చికెన్ స్ట్రిప్ ఏదైనా. సింబబాబు అమ్మ తెస్తుందిరా, అమ్మ తెస్తుందిరా బంగారు తండ్రి. చికెన్ స్ట్రిప్పా? సింబా చికెన్ మెల్లగా తినరా, కక్కుర్తిగా దడ 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 తినేస్తున్నావు. సో వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ డోంట్ లైక్ అబౌట్ కాలేజ్? I mean, one thing, the classes aren't stressful, but like, there's so many clubs. Like, I don't know what to do. It's like stressful because there's so many. Like, I don't know what to do. You know what I mean? Like, I'm not very good at like being selective, and like it's just very like overstimulating. Somebody commented on my I also have 8 a.m. every day, which sucks. somebody commented on my video and then they said, are you interested in manufacturing AI job? They want to give it to you. But you can work on campus, no? What do you mean? Maybe it's an internship, I don't People know. work at like Chick-fil-A. నువ్వు చేస్తున్నావు వర్క్ ఏదైనా? No, I don't think I could, honestly. ఎందుకు? I don't know how people balance it. I feel like I don't have enough. తెలుగులో మాట్లాడమ్మా. క్యాంపస్లో నేను జాబ్ Did the చేస్తా. backpack tour not take up the whole video? No. How long was the backpack tour? 20 minutes? No, 6 minutes. Oh. I felt like I was talking for so long. కాదు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా నువ్వు క్యాంపస్లో? No, I don't think I can. Not that. I'm just going to focus on my education. ఎన్ని క్రెడిట్స్? మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ని క్రెడిట్స్ చేస్తున్నావు? 15. 15 credits? That's the maximum you can do? No, it's like 21. 21, 7 courses. Each course is different. Like, some courses are 2 credits, some are 3, some are 4. Some are మరి 1. నువ్వు 21 చేసేయచ్చు Some are కదరా? zero. నువ్వు 21 చేయొచ్చు కదా? ఇట్స్ టూ హార్డా? I'd rather like get good grades in all my 15 credits versus like get bad grades in 21 credits. Oh my god. చెప్పు. The rubric is so okay. In high school, I'm used to like grade inflation, right? Like tests are 30% of your grade, and you have like 3 tests each like quarter, right? తెలుగులో చెప్పమ్మా. No, I don't know how to say it. ట్రై No, I don't want to. కొంచెం ట్రై, ఈ ఒక్క బిట్ ట్రై చేయి. Can you just say it? రూబిక్స్ కష్టంగా ఉంటుంది. Huh? రూబిక్స్. Rubrics. ఓకే. Rubrics. Chala tough guntadi. Waiting. Exam wait chala high guntadi and nenu adi use cheyatledu. So oka exam 40% of grade outadi or like 20% of grade outadi. So if you get 80 on the exam, that means your grade will be like 85, right? So like I need to like I don't think I'll get an A on the exam. So I'm scared about my grade. How am I only supposed to get like 3 questions No, wrong? I can't do that. okay. Anything else is okay. No compromise on A grade. అన్ని కోర్సులు. No, but that's why I'm stressed. Like I'm so like I'm not that smart to do that. Like Always you said you are not smart and I also thought you were not smart, but you proved us wrong every time, so don't worry. అనమ్మా చూడు, no, I'm really stressing you about it. I don't want- నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాను. నీకు ఏ గ్రేడ్ మాత్రం. What freedom did you get? Pause. What? What freedom I didn't give you? What freedom did you give me? I'm confused. Every freedom. What do you mean? Whatever you want to buy, whatever you want I to don't do. even spend money She like doesn't do that. anything. నేను నీకు ఫ్రీడమ్ ఇచ్చాను, నువ్వు పని చేయకపోతే నేనేం చేస్తాను?